చెప్పాలి సార్. నేను చెప్తే నేనేం చెప్పినా మీరు కాదంటారు కదా, మీరు చెప్పాలి. మూడు బాగుంది, బాగుంది. 4 సంవత్సరాలు 9 నెలలుగా నర్సరీ చేసిన పంట వస్తుంది. డెఫినెట్గా పాజిటివ్ అని నేను తిరిగిందంతా మంగళగిరి టౌన్ కదా. అది ఎటుగో మొన్న 2019 ఎన్నికల్లో నియోజకవర్గం ఓడిపోయినా టౌన్ గెలిచా కదా. టౌన్ నాకు 1 సైడ్ ఇచ్చారు కదా, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10,000 మెజార్టీ ఇచ్చారు. అన్నీ పెడుతున్నాం. ఎక్కడ బలంగా ఉన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలి, ఎక్కడ బలహీనంగా ఉన్నా అక్కడ ఓట్లు మార్చుకోవాలి. మీకోసం వెయిటింగ్, మొత్తం ప్రెస్ మీకోసం రండి. డిస్టర్బెన్స్ నాకు 2 నిమిషాలు కావాలి. ఆయన పక్కనే కదా, ఫంక్షన్ వెళ్తున్నాను. నేను చెప్పేసాను నేను ఫంక్షన్ రాట్లా, పండగ కూడా కోట వస్తుందన్న, నేను రానని చెప్పి నాకు డబ్బులు లేదు. 100 రోజులు ఎన్నికలు ఉన్నాయి. నరేంద్ర గారు స్టార్ట్ చేస్తాను అంటే మళ్ళీ అక్కడనే ఉన్నామని మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు. స్టార్ట్ చేద్దాం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. బీసీ సోదరులకి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా ఆర్థికంగా బీసీ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా పెద్ద ఎత్తున ఆనాడు అన్న ఎన్టీఆర్ 1982లో బీసీ సోదరులకి సీట్లు ఇచ్చి గెలిపించి మళ్ళీ కీలకమైన శాఖలు కూడా బీసీ సోదరులకి ఆనాడు ఇస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యూహం ఒకటే, బీసీ సోదరులు బలహీన వర్గం కాదు, బలమైన వర్గం అని. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆనాడు అన్న ఎన్టీఆర్ 24% రిజర్వేషన్ ఇస్తే అది 34% చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ సప్లాన్ ద్వారా 36,000 కోట్ల రూపాయలు బీసీ సోదరుల సంక్షేమ అభివృద్ధి కోసం ఆనాడు మేము ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన కార్పొరేషన్ ద్వారా కూడా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4,20,000 మందికి ఆనాడు రుణాలు అందించాం. ఆదరణ పథకం కింద 1,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్, విదేశీ విద్య, పీజీ ఫీ రీంబర్స్మెంట్, పెళ్లి కానుక, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు 2014 నుంచి 2019 మధ్యన తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులకి ఖర్చు పెట్టింది. ఇంకా చేనేత సోదరులకి, కల్లుగీత కార్మికులకి, మత్స్యకారులకి 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ప్రత్యేకంగా ఆనాడు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రంలో కూడా బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. సో మీరు రాజకీయంగా ఆర్థికంగా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరుల్ని పైకి తీసుకొచ్చాం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా బీసీ సోదరులను ఉపకులాల వారిగా నాయకత్వాన్ని ప్రోత్సహించేదానికి సాధికార కమిటీలు వేసి వాళ్ళ నాయకత్వాన్ని ఎతికి వాళ్ళకు కూడా ఒక వేదిక ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ 2019లో వైకాపా ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరుల్ని ఇబ్బంది పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే అనేక మంది బీసీ సోదరులను కూడా చంపేసింది ఈ ప్రభుత్వం. స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించి 16,000 మంది బీసీలకి అవకాశాలు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. 8,000 ఎకరాలు బీసీ సోదరుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకుంది ఈ ప్రభుత్వం. ఆదరణ పథకం క్యాన్సిల్ చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న 10% డిపాజిట్ కూడా తిరిగి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఇది నేను చెప్తాం కాదు, లబ్ధిదారులు ఎవరికైతే ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందాల్సి ఉందో వాళ్ళు నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు నన్ను కలిసి వాళ్ళు నాకు చెప్పారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు. నిధులు లేవు, విధులు లేవు. పాప ఆ కార్పొరేషన్ చైర్పర్సన్కి డైరెక్టర్లకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు. ఇంకా జియో 217 తీసుకొచ్చి మా మత్స్యకారుల వెనుముక్క కూడా విరగొట్టింది ఈ ప్రభుత్వం. ఇంకా యాప్కో కూడా డిఫంక్ట్ అయిపోయింది. సొసైటీలకి బకాయిలు పెట్టింది ప్రభుత్వం. పట్టు రైతులకి కనీసం సబ్సిడీ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇంకా బీసీ సోదరుల పైన పోరాడుతున్న అంటే బీసీ సోదరుల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ బీసీ నాయకత్వం పైన కూడా అనేక కేసులు పెట్టారు. వేదికమైన పెద్దలందరిపైన కూడా కేసులు పెట్టారు. మీరు చూస్తే యనమల రామకృష్ణ గారు ఒక పెళ్లికి వెళ్ళినందుకు SC/ST కేసు పెట్టారు. అయ్యన్న పాత్రుడు గారి పైన ఏకంగా రేప్ కేసు పెట్టారు. ఇంకా కొల్లు రవీంద్ర గారిని, అచ్చెన్నాయుడు గారిని కూడా ఎలా ఇబ్బంది పెట్టారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకంగా మా బీసీ సోదరులందరూ చూశారు. ఒక మాటలో చెప్పాలంటే బీసీ సోదరుల ద్రోహి ఈ జగన్. అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు కేవలం వాళ్ళ అక్కని వైకాపా నాయకుల పిల్లలు ఏడిపిస్తున్నారని ఊరు పెద్దలకి వెళ్ళి చెప్పాడు. అది తెలుసుకున్న తర్వాత అమర్నాథ్ గౌడ్ చదువుకుంటున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి అతని నోట్లో కుక్కేసి బతుకుండగా కాలు చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసింది ఈ ప్రభుత్వం. ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించడానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలి. ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు అక్కడికి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆ హత్య చేసిన అబ్బాయి ఈరోజు బయట తిరుగుతున్నాడు, ఆ కుటుంబాన్ని వేధిస్తున్నాడు. ఆ అబ్బాయికి బెయిల్ వచ్చిన తర్వాత ఊరిలోకి వెళ్తే ఊరేగింపులో వైకాపా నాయకులు అతని ఇంటికి తీసుకెళ్లారు. ఇది ఒక ఉదాహరణ. ఇలా అనేక ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులపైన జరిగినాయి. ప్రొద్దుటూరులో మనందరం చూసాం. తెలుగుదేశం పార్టీ పద్మశాలి నాయకుడు నందం సుబ్బయ్య, అతను అక్కడున్న ఎమ్మెల్యే వ్యతిరేకంగా పోరాడినందుకు పిలిచి మరి పొద్దున పూట నరికి చంపేశారు. అసలు ఎలాంటి వాతావరణం సృష్టించారంటే ఆ శవాన్ని చూసేదానికి మనుషులు లేదని భయపడ్డారు. కేవలం భార్య అప్రజిత నిలబడింది కనుకనే ఆ కుటుంబం ఈరోజు న్యాయ పోరాటం చేయగలుగుతుంది. ఇలా అనేక ఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయి. ఎక్కడ కానీ ఈ ప్రభుత్వం స్పందించలేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే మునిరాజమ్మ అనే రజక మహిళ వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినందుకు, వాయిస్ ఇచ్చినందుకు అక్కడున్న ఎమ్మెల్యే వెళ్ళి ఆమె షాప్ని ధ్వంసం చేశాడు. చివరికి అతని కాలు పట్టుకుంటే తప్ప నిన్ను నేను క్షమించానని చెప్పే పరిస్థితికి వచ్చాను. అంటే ఎంత అహంకారంగా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందో ఇవన్నీ ఉదాహరణలు. కళ్ళు గీత కార్మికుల్ని గాలికి వదిలేశారు. గొర్రెలు మేకలు పెంపే మా బీసీ సోదరులకి ఎలాంటి సబ్సిడీలు రావట్లేదు. ఇంకా స్వర్ణకారులు కూడా పడుతున్న ఇబ్బందులు నేను స్వయంగా పాదయాత్రలో తెలుసుకుంటాం జరిగింది. అందుకే తెలుగుదేశం పార్టీ జైహో బీసీ పేరిట ఒక ప్రోగ్రాం పెట్టుకుందామని నిర్ణయించుకున్నాం. అది ప్రధానంగా జనవరి 4వ తారీఖు నాడు లాంచ్ చేస్తాం. మా జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు, నియోజకవర్గాలు, మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి, అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత స్టేట్ లెవెల్ అంటే బాబు గారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు. ఫీల్డ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. సో ఇది ఈ జైహో బీసీ ఎందుకు ఏర్పడింది, దీని వెనకాల ఆలోచన అంతా కూడా పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకున్నాను. నేను కలిసిన వాళ్ళే కాదు, నేను తిరగని మండలాల్లో కూడా బీసీ సోదరుల్లో కలవాలి పార్టీ, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, అది మళ్ళీ బీసీ మేనిఫెస్టో రూపంలో అనౌన్స్ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే కదా బ్యాక్ బోన్ అనే కదా వాళ్ళు 10% స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ తగ్గించారు. బ్యాక్ బోన్ అనే కదా కార్పొరేషన్కి నిధులు లేకుండా విధులు లేకుండా తయారు చేశారు. ఒక్క ఆదరణ పథకం ద్వారా ఒక్క పనిముట్టు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. కళ్ళు గీత కార్మికుల్ని గాలికి వదిలేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే వాళ్ళ సొంత బడుగు బలహీన వర్గాలు చెందిన ఎమ్మెల్యేలు ఈరోజు మాకు సరైన గౌరవం దక్కట్లేదని చెప్పే పరిస్థితి వచ్చింది. నిన్న వాళ్ళ ఎమ్మెల్యేనే మాట్లాడారు, ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. సో పార్థసారథి గారు మాట్లాడారు. ఎన్ని వాస్తవాలు ఎన్ని బయటకు వస్తున్నాయి కదా. సో మాటలకి చేతలకి చాలా తేడా ఉంది ఈ ప్రభుత్వంలో. ఇది మీరే చూస్తున్నారు, ఇన్ని దాడులు జరిగినాయి. ఇప్పుడు 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. అంటే ఎంత అన్యాయం చూడండి. ఏకంగా బీసీ సోదరుల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు ఏ జైలుకి వెళ్ళినా ఎక్కువ శాతం ఉండేది బీసీ సోదరులు. అంటే ఈ ప్రభుత్వం అంత వేధిస్తుంది. వేదిక మీద ఉన్న పెద్దలు కొంతమంది గురించి నేను ఈరోజు వివరించాను. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. సో చాలా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో అందుకే బీసీ సోదరులు కూడా చైతన్యం తీసుకురావాలి. మేము కూడా కొన్ని హామీలు ఇచ్చా పాదయాత్రలో. ఒకటి, బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. రెండోది, ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా ఉండట్లా. ప్రతిసారి మా బీసీ సోదరులు మేము బీసీ సోదరులను చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఉండాలి అలా? పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చా. రెండోది, టెక్నాలజీతో అనుసంధానం చేసి ఇప్పుడు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే క్యాబ్ ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రావట్లా? ఇప్పుడు ఆధార్ నంబర్ పర్మనెంట్, కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు పర్మనెంట్ ఉండట్లా? సో పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం. అదేవిధంగా యాప్ ద్వారా ఆ సర్టిఫికేట్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం. సో ఏ ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ తిరగకుండా అది అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. మూడోది, ఉపకులాల వారిగా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు స్వయం ఉపాధి ఆ కులాల్లో ఉన్న బీసీ సోదరులకి సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని కూడా చెప్తాం జరిగింది. ఇంకా నియోజకవర్గ స్థాయిలో కూడా అక్కడున్న బీసీ సోదరుల దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని మేము చెప్తాం జరిగింది. ఇంకా విదేశీ విద్య ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి ఈ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము ప్రారంభిస్తామని చెప్పాం. లాస్ట్ పాయింట్ కూడా, స్థానిక సంస్థల్లో తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాం. సో ఇది పాదయాత్రలో జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పెద్దలతో చర్చించి ఇది మేము ప్రత్యేకంగా హామీ ఇచ్చేసాం. దీనిపైన ఇంకేం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించి ముందలు తీసుకెళ్తాం. అనా ఈ ప్రోగ్రాం 2 నెలల పాటు జరుగుతుంది.
కొలతల ప్రకారం బీసీల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే రేపు ఎమ్మెల్యేలు కానీ వీటిల్లో వాళ్ళకి ఎంత శాతం కేటాయిస్తారు? నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకి ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అటు కౌన్సిల్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, నామినేటెడ్ పోస్ట్లో కానివ్వండి, పెద్ద ఎత్తున బీసీ సోదరులకే మేము సీట్లు ఇచ్చాం. రేపు పార్లమెంట్లో కూడా అంటే ఎంపీ లోక్సభ కానివ్వండి, అటు రాజ్యసభ కూడా ఎక్కువ శాతం బీసీని పంపించాలని ఇప్పటికీ బాబు గారు నిర్ణయించుకున్నారు. మేము క్యాండిడేచర్స్ ప్రకటించినప్పుడు అది మీకు తెలుస్తుంది. రెండుసార్లు వైకాపా పార్టీ నుంచి మంగళగిరిలో ఎవరు గెలిచారండి? ఆయన పేరేంటండి? ఆల రామకృష్ణారెడ్డి గారు. సో ఇప్పుడు సడన్గా ఓడిపోతున్నామని తెలిసి లేచి ఏదో మ్యాజిక్ చేయాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవుతుంది. వాళ్ళ పార్టీ రెండుసార్లు ఇచ్చింది కదండి. ఆల రామకృష్ణారెడ్డి గారికి రెండుసార్లు టికెట్ ఇచ్చింది కదా, 2014, 2019లో. మళ్ళీ నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడుంటుందండి? రెండోది, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నారు బీసీ సోదరులు, గెలిచే సీట్లంతా వాళ్ళ ఒక్క సామాజిక వర్గం ఇచ్చుకుంటున్నారు. అది కరెక్టా? అడుగుతున్నా. సో ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఇచ్చారు, వేవ్లో కూడా గెలవలేదు వాళ్ళు. నంబర్ 1. మంగళగిరి రెండుసార్లు గెలిచారు, ఈసారి గ్యారంటీగా వైకాపా పార్టీ ఓడిపోతాం ఖాయం. అది తెలిసే ముందలు తప్పించారు. దానికన్నా ఏం చేశారు చెప్పండి? కడప ఎంపీ ఇవ్వమనండి. బీసీలకి కడప ఎంపీ ఇవ్వమనండి. ఎవరు ఇవ్వద్దంటున్నారు? గెలిచే సీటు కదా, గ్యారంటీ గన్ షాట్ సీట్ కదా, సొంత బంధువు కాదని ఇవ్వమనండి, అప్పుడు ఒప్పుకుంటా. ఓకే, గెలిచే సీటు ఉంది కదా పులివెందల, అది ఇవ్వమనండి. అరే ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకి ఇచ్చి మేదో న్యాయం చేస్తున్నాం, పొడి చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు స్వామి? ఇక్కడ అడుగుతున్నా, ఎవరు నమ్ముతారు? ఇప్పుడు గతంలో గెలిచిన చిలుకలూరుపేట సీటు కాదని ఎప్పుడు గెలవని వెస్ట్కి తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది? మీరు చూస్తే ప్రధానంగా బీసీ సోదరులకి ఇప్పటికీ పాదయాత్ర ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని నేను కొన్ని హామీలు ఇస్తాం జరిగింది. ఆ హామీలకు ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. ఒక ఉదాహరణ, బీసీ సోదరులకి మత్స్యకారుల సోదరులకి 217 జియో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మేము రద్దు చేస్తానని కూడా చెప్పాం. సో చాలా స్పష్టంగా ఉపకులాల వారిగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా అమలు చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇంకో పక్కన 54 ఉపకులాల వారికి 54 కమిటీలు, సాధికార కమిటీలు మేము గతంలోనే వేసాం. ఉపకులాల వారిగా నాయకత్వాన్ని మేము ప్రోత్సహించాం. వాళ్ళు కూడా ఆయా ఉపకులాల వారిగా మీటింగ్లు పెట్టుకున్నారు, వాళ్ళు కొన్ని వివరాలు సేకరించారు. అవి కూడా రేపు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు దాంట్లో మేము పెడతాం. ఒక్క లోన్ వచ్చిందని నిరూపించమనండి. ఒక్క బీసీ సోదరికి లోన్ ఇచ్చారని ఈ ప్రభుత్వం నిరూపించమనండి. ఒకరే ఒకరికి లోన్ ఎక్కడ ఇవ్వరు, పనిముట్లు ఇవ్వరు. తరతరాలుగా మత్స్యకారుల చేతుల్లో ఉన్న ట్యాంకులు తీసుకెళ్ళి పెత్తందారుల చేతులకు ఇస్తారు. ఇంకా బీసీ సోదరులకు న్యాయం చేసిన ఎట్లా పేర్కొంటుంది ప్రభుత్వం? ఇంకో పక్కనే దళితుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడు లేని విధంగా దళితులపైన ఇన్ని దాడులు జరుగుతుంటే కనీసం ఒక్కసారి నోరిప్పాడా ఈ ముఖ్యమంత్రి? డాక్టర్ సుధాకర్ ఏమైంది? అనితా రాణి గారు ఏమయ్యారు? ఓం ప్రతాప్, కిషోర్, మహేంద్ర, ఇట్లా అనేక మంది దళితులపైన ప్రభుత్వం దాడి చేస్తే ఏమైంది ప్రభుత్వం? అరే దళిత హోంమంత్రి గారు ఆమె సొంత నియోజకవర్గంలో దళితుల్ని కాపాడలేకపోతుంది.
ఆమె సొంత నియోజకవర్గంలో దళితులపైన దాడి జరుగుతుంటే ఆమె కాపాడలేకపోతుంది. ఇంకా బీసీలకు న్యాయం చేసిన ఎట్లా ఒప్పుకుంటామండి? దళితులకు న్యాయం చేసిన ఎట్లా ఒప్పుకుంటాం? సో బస్సు వేసుకుని తిరిగినంత మాత్రాన తప్పు ఒప్పదు కదా. డీబీటీ ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ 2,70,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. డీబీటీ ఈయన కనిపెట్టాడు స్వామి, బటన్ జగన్ కనిపెట్టాడా? 2009 ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు తెలుగుదేశం పార్టీ డీబీటీ ప్రకటించింది. అది 2014లో మేము అమలు చేశాం. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తామండి? బీసీ సోదరుల్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చేదానికే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, స్వయం ఉపాధి కల్పిస్తాం. సో సబ్సిడీ ద్వారా లోన్లు అందజేస్తాం, పనిముట్లు అందజేస్తాం. అది మా ఎజెండా. అది ప్రభుత్వం ఎక్కడ చేసింది నాకు చెప్పమనండి. అంటే రొటీన్గా ఇచ్చే పెన్షన్లు, అరకొర ఇచ్చే స్కూల్ ఫీ రీంబర్స్మెంటు, అర్ధ వడ్డీ, ఇవన్నీ దాంట్లో రాసేసుకుని బీసీలకి మేము న్యాయం చేసామంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మేము చూసాం కదా, మా కౌన్సిల్ ఉన్నప్పుడు మాకు కూడా పుస్తకాలు ఇచ్చేవారు కదా, అయ్యే ఉండేది. కానీ ఒక్క లోన్ ఇవ్వలా. అంతెందుకు దళితులకు అయితే దళితులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం. దాని గురించి మాట్లాడమందాం. బీసీ సోదరులకు ఎందుకు విదేశీ విద్య కట్ చేసింది? పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఎందుకు కట్ చేసింది? బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎందుకు కట్ చేసింది? కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కమ్యూనిటీ భవనం కూడా పూర్తి చేయలేదండి. 80% పనులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేశాం. మిగిలిన 20% పనులు కూడా పూర్తి చేయలేదు ప్రభుత్వం. నేను అనేక సెల్ఫీలు కూడా దిగి చూపించా పాదయాత్రలో. మళ్ళీ వీళ్ళెట్లా క్లెయిమ్ చేస్తారండి న్యాయం చేశామని? అది నేనేం చెప్పాను? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను. నంబర్ 1, వాళ్ళపైన రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం. ఇది మేము చెప్పా. ఓకే. సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించా? నేను సూటిగా అడుగుతున్నా. అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి. ఓకే, రేపు ఒక పని చేద్దాం, సిఐడి వాళ్ళని స్క్రిప్ట్ పంపించమనండి, నేను చదువుతా. ఎందుకు ఈ గోలా? తమ మేధావులు ఉన్నారు కదా, రఘురామరెడ్డి, వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా, సీతారామాంజనేయులు, సజ్జల, వాళ్ళే కూర్చొని స్క్రిప్ట్ రాసి పంపించమనండి, నో ప్రాబ్లం. నేను అదే చదువుతా. ఎందుకు ఈ గోలంతా? అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు? ఒక పక్కనేమో నన్ను పిలిచారు 2 రోజులు ఇన్వెస్టిగేషన్, చివరికి ఏం లేదని వాళ్ళకి అర్థమైంది. నేను వాస్తవాలు చెప్పాను, దాంట్లో తప్పేంటి? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు మేము వదిలిపెట్టామని చెప్పాను. దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను. అంటే అధికారులు ఒప్పుకుంటున్నారా చట్టాన్ని ఉల్లంఘించారని? ఇదే రఘురామరెడ్డి, సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా మేము చట్టాన్ని ఉల్లంఘించాం, అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్, ఇంతంతగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలంట? చూడండి ఎట్లా బెదిరిస్తున్నా. అంటే ఈ ప్రభుత్వం పైన మేము చేస్తున్న పోరాటం తప్ప, ఒక ముఖ్యమంత్రి మెంటలోడు కనుక సైకో అంటాం మేము తప్ప, అంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా? అంటే అమర్నాథ్ గౌడ్ అక్కని మేము చదివిస్తున్నాం, మేము చేసిన నేరం అది ఎట్లా కుదురుతుందండి? ఇది నేను వాస్తవాలు మాట్లాడు, నేను దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. ఎర్ర బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయని వాళ్ళకి తెలుసండి. అంటే వాళ్ళు చట్టం ఉల్లంఘించారని రఘురామరెడ్డి, సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా? స్ట్రైట్ క్వశ్చన్ టు దెమ్. వెనకాల కూర్చుని వీళ్ళిద్దరూ చాలా తెలివైన ఆఫీసర్లు అండి, కింద వాళ్ళందరినీ బలిపసులు చేస్తున్నారు. చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు, ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంత భయపడుతున్నారు? తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు, అవును జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది, వాట్ ఈస్ దేర్?
అక్కడ నిరూపించుకోమని. లేదు సార్ మేము తప్పు చేయలేదు. ఫస్ట్ ఆల్ వాళ్ళ పేరు పెట్టారు, నేను ఎక్కడ చెప్పాను, ఎందుకంత భయపడుతున్నారు వాళ్ళు? తప్పు చేసిన అధికారులు భయపడతారు, సింపుల్. వాళ్ళు తప్పు చేశారు లేదో వాళ్ళు తేల్చుకోమని. మీరే ప్రచారం చేస్తున్నారండి, మీరే ప్రచారం చేస్తున్నారు. నేను ఎక్కడ ప్రచారం చేయలేదు, నేను ఎక్కడ చెప్పలేదు, నేను ఎవరిని కలవలేదు. నేను ఎవరిని కలవలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు. నా దృష్టికి అయితే రాలేదు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే అది మంగళగిరిలో పాపం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కనీసం ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వాలు జరపలేదు. సో అటు పక్కన అది జరగలేదు. ఎమ్మెల్యే గారేమో ఇప్పుడు ఇంకా ఈ పార్టీ ఉండదని ఆయన డిసైడ్ అయిపోయి ఆయన కూడా వదిలేశారు. దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడేది ప్రజలు, మా మంగళగిరి ప్రజలు. సో ఇంకా 3 నెలలే కదా ఈ ప్రభుత్వం టైం, డెడ్ లైన్ దగ్గర పడుతుంది. ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్తాం ఖాయం. తప్పనిసరిగా మళ్ళీ గతంలో ఏదైతే హామీలు మంగళగిరికి ఇచ్చిందో దానికి నేను కట్టుబడిన మంగళగిరిని అభివృద్ధి చేస్తా. అభ్యర్థులని ఎవరు చెప్పారు? ఇన్ఛార్జ్ అన్నారు స్వామి. ఇన్ఛార్జీలు అభ్యర్థులు అంటే మాకు 170 మంది ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్నారు. సో ఇన్ఛార్జీలు మీరు అభ్యర్థులు అంటే ఎట్లా? ఇంకో మాట అడుగుతున్నా. ఇప్పుడు ఒకటి ఇంట్లో చెత్త ఉందండి, ఇప్పుడు నా ఇంట్లో చెత్త ఉంది. ఆ చెత్త తీసుకుని వేరే ఇంటి, మా పక్కనోడి ఇంటి ముందు వేస్తే అది బంగారం అవుదు కదా స్వామి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ మంత్రి గారు చిలకలూరుపేటలో చెత్త అని తేల్చేశాడు. మంత్రి గారే చెత్త అన్నాడు, అంతే కదా అని అర్థం. ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే బంగారం అవుదు కదా. అంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడికి వస్తే ప్రజలు గుర్తుండదా? ప్రజలు గమనించారా? అంత అద్భుతమైన అభివృద్ధి, అంత అద్భుతమైన క్యాండిడేట్ అయితే అక్కడనే పెట్టాలి కదా, చిలకలూరులో పెట్టి గెలిపించుకోవాలి కదా. అంత బాగా చేస్తుంటే, ప్రభుత్వానికి అంత వే ఉంటే వై నాట్ 175 అంటే అక్కడనే పెట్టుకోవాలి కదండి. అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది ఎట్ట కుదురుతుంది? సో ఒకరి చెత్త ఇంకొకరి ఇంటి ముందు వేస్తే బంగారం కానే కాదు, చెత్త చెత్తే. అది అన్న వాస్తవాలు నాకన్నా మీకే బాగా తెలుసు. శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ అటు పక్కన పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున బీసీలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. టీటీడీ చైర్పర్సన్ చేసింది బీసీలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తుడా చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ. అనేక కీలకమైన పదవులు మేము బీసీ సోదరులకే ఇచ్చాం. ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరో నాకన్నా మీకే బాగా తెలుసు. 2 టర్మ్స్ ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో నాకన్నా మీకే బాగా తెలుసు. ఈ వాస్తవాలను చర్చించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడో చెప్పా. నిన్న మన కొల్లు రవీంద్ర గారు కూడా ఛాలెంజ్ చేశారు మంత్రి గారు. మిమ్మల్ని మంత్రి గారు ఎందుకు రాలా అడుగుతున్నా, మంత్రిని ఎందుకు రాలా? పాపం అంగన్వాడీ వాళ్ళు వాళ్ళని గైరవ్ చేశారు, అందుకే భయపడిపోయాడు బయటకు వచ్చేదాన్ని. ఇంట్లో పడుకున్నాడు మంత్రి. అది పరిస్థితి. అంటాం కాదండి, అది పంపించారు, ట్వీట్ కూడా చేశా. అది నన్నెందుకు అడుగుతున్నారు? ఏంటి వచ్చిందని నేను చెప్పా అంతే. జనరల్గా ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ కోడ్ అంటే ఎలక్షన్స్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులను అనౌన్స్ చేస్తాం జరుగుతుంది. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ క్యాండిడేట్స్ అట్లనే అనౌన్స్ చేస్తారు. వైకాపా కూడా అంతే, గతంలో వైకాపా అంతే, కాంగ్రెస్ అంతే, ఇతర పార్టీలు కూడా అంతే. సో మా పార్టీ పరంగా ఇంటర్నల్గా కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు, మీరు అభ్యర్థులు మీరు వెళ్ళి పని చేసుకొని జాగ్రత్త చేసుకోండి అని చాలామందికి చెప్పేశారు. సో ఎవరు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అప్రాపరేట్ టైం తప్పనిసరిగా మా అధ్యక్షులు వారు ప్రకటిస్తారు.
అద్భుతంగా ఉంది కదా, మీరే కంగారు పడుతున్నట్టున్నారు. మీడియా మిత్రులే కంగారు పడుతున్నారు, మాకు సమన్వయం లేదని మీరెట్లా తెలుస్తారు? మేము కలిసి పని చేస్తున్నాం, ప్రోగ్రాములు చేసుకున్నాం, యాక్టివిటీ జరుగుతుంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో అటు జనసేన వాళ్ళు ఇటు తెలుగుదేశం వాళ్ళు కలిసి తిరుగుతున్నారు. ఎక్కడ గొడవలు లేవు. ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? సమన్వయం లేదని మీరెట చెప్తారు? అది పండగ తర్వాత అనౌన్స్ చేస్తారండి. అవును, అంటే ఈరోజు వాలంటీర్స్ కూడా ఆందోళన చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు కదా. మీకు అంగన్వాడీ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, ఆశా వర్కర్స్, సర్వశిక్ష అభియాన్ టీచర్స్, కేబీజీవీ టీచర్లు, విద్యుత్ కార్మికులు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ రోడ్డెక్కే పరిస్థితికి వచ్చింది కదా ఈ ప్రభుత్వం. అని దివాలా తీసేసింది ప్రభుత్వం. అయిపోయింది, డబ్బులు లేవు. నేను చాలా స్పష్టంగా అంగన్వాడీ వర్కర్స్ ఏం కలిసినప్పుడు చెప్పా, మీరు న్యాయబద్ధమైన డిమాండ్లన్నీ తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమలు చేస్తామని చెప్పాం. మీరు చూస్తే వాళ్ళు నన్ను అడిగారు మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని. వాళ్ళకి ఒకటే చెప్పా, మేనిఫెస్టో మేము చాలా స్పష్టంగా సూపర్ 6 అనుకున్నాం. ఒక 2-3 జనసేన వాళ్ళు ఇచ్చింది మేము దాంట్లో పొందుపరుస్తాం, అంతవరకే తప్ప అదనంగా చేయట్లేదు ఈసారి. కానీ గతంలో అంగన్వాడీ టీచర్లు జీతం పెంచుతామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేదు, అయినా కూడా వాళ్ళ జీతం పెంచాం. సో 2014 నుంచి 2019 వరకు నేను ఎవరు గురించి అయితే నేను మాట్లాడాను, వాళ్ళందరూ జీతాలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళని ఆదుకుంటామని నేనే స్వయంగా వాళ్ళని కలిసి హామీ ఇస్తాం జరిగింది. అది క్యాండిడేట్ టు క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు వారు నిర్ణయిస్తారు. అది క్యాండిడేట్ టు క్యాండిడేట్ ఉంటుంది. మాకు కూడా ప్రతివ్యూహం ఉంటుంది కదా. అంటే ఇదొక కొత్త ఫ్యాషన్గా మొదలైందండి. కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీలపైన బురద చల్లుతాం, ఉంది లేనట్టు చూపిస్తాం, సినిమాలు వేస్తాం. ఇది చూస్తే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది, ప్రతి రూపాయి వస్తుంది. ఇప్పటికీ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఐ థింక్ 2-3 సార్లు కలిసినట్టున్నారు జగన్. నిన్న మీరు చూస్తే ఆయన తరపున, అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున పోరాడిన, న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు. ఆయన ఎవరండి? వైకాపా రాజ్యసభ సభ్యుడు. సో తెలంగాణ హైకోర్టులో, లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి ఆయన రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు, న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దీని వెనకాల ఎవరున్నట్టు? ప్రభుత్వం. ఎస్, మాకున్న రైట్స్, రాజ్యాంగం మాకు రైట్స్ ఇచ్చింది, అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం. నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ తీయచ్చు, కోడి కత్తి పైన తీయచ్చు, ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు, లేదంటే ప్యాలెస్ కుట్రల పైన తీయచ్చు. అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం. మాకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది, ఆ హక్కుల్నే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి. ఏం క్వశ్చన్స్ లేవా? నేను సెన్సార్ బోర్డు స్టేట్కి రాశాను, సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను, కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు. అందుకే మేము కోర్టుని ఆశ్రయించాం. జనవరి 11th వరకు మళ్ళీ స్టే చేశారు, 11th మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారో చేయండి, వీఆర్ రెడీ ఫర్ ఇట్, విల్ ఫేస్ ఇట్.
మేము ఎక్కడ తీసుకోలేదు కదండి. ఫండమెంటలీ నేనేంటంటే నేను ఎక్కడ చెప్పానండి, మీరే అంటున్నారు. నేను ఎక్కడ చెప్పలేదు, వస్తున్నారని నేను చెప్పలేదు, తీసుకుంటున్నాను కూడా నేను చెప్పలేదు. అంటే మీరు ఎజ్యూమ్ చేసుకుని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు అని ఊహాగానాలు. రావచ్చు, వస్తే కదా, వస్తే మీరు ఏం చేస్తారు అనేది డిస్కషన్. అసలు ఇప్పటివరకు చర్చలే జరగలేదు. మేము మా పనులు చేసుకుంటున్నాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మేము బిజీగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తున్నారు, నేను మంగళగిరిలో పర్యటిస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఎవరు వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. పార్టీలో చేరారు. ఎస్, దాంట్లో ఇన్ఛార్జిగా ఇచ్చింది ఒకరికి, వాళ్ళు పని చేసుకుంటున్నారు, వెళ్తారు, అక్కడ సమన్వయంతో పని చేసుకుంటున్నారు. దెర్ ఇస్ నో ఇష్యూ. కార్యకర్తలకు ఇబ్బంది లేదు, నాయకులకి ఇబ్బంది లేదు. అది క్లారిటీ. అది స్పష్టత ఉంది. సీట్లే అది పండగ తర్వాత మారుతారని ప్రకటిస్తారని ఇద్దరు చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పండగ తర్వాత చెప్తున్నారు. క్లారిటీ మాకు ఇంటర్నల్గా అయితే ఫుల్ క్లారిటీ ఉంది. మా టీవీ నేను ఎన్టీవీ రాలేదు ఈరోజు. అది వచ్చాడు సార్, ఇద్దరు పక్కన. ఏంటి సార్ అంటే వాళ్ళు కూడా వద్దంటావా దానికైనా? చాలా ఆఫ్ రికార్డ్ మాడదాంలేండి, మనల్ని ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. ఓకే, పోస్టర్ రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న.